ప్లాంట్ పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని మాత్రమే సీఎండీగా విశాఖ ఉక్కుకు నియమించాలని మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కేంద్రాన్ని కోరారు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి సాధించాలంటే సొంత గనులు అవసరంతో పాటు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విశాఖపట్నం గాజువాకలో చేస్తున్న నిరసన శిబిరాన్ని జేడీ లక్ష్మీనారాయణ సందర్శించి మద్దతు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రపతి పేరిట ఉన్న ప్లాంట్ భూముల్ని విశాఖ ఉక్కు పేరిట మార్చగలిగితే బ్యాంకుల ద్వారా రుణాలు పొంది పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డారు. 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి వచ్చి ముఖ్యంగా నాయకులందరినీ కూడా ఈరోజు కలవడం జరిగింది. అయోధ్యరామ్ గారు, ఆదినారాయణ గారు, తర్వాత వచ్చేసి మంత్రి రాజశేఖర్ గారు, శ్రీనివాస్ గారు, అప్పారావు గారు, వీరందరినీ కూడా కలవడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, ముందు ఎలా తీసుకువెళ్లాలన్న దాని గురించి అందరూ కార్మిక సంఘాలు కావచ్చు, మేం కావచ్చు, అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే స్వతంత్రంగా గనులు కేటాయించాలి, తర్వాత వచ్చేసి సెయిల్లో విలీనం చేయాలి. ఈ 2 డిమాండ్లు. కానీ ఈ 2 డిమాండ్ల గురించి ఎక్కువగా ఎక్కడా మాట్లాడకుండా 11,440 కోట్లు మీకు క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తాము ఈక్విటీ క్యాపిటల్ గా అని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ పరిస్థితులలో ప్లాంట్ ని ముందుకు ఎలా తీసుకువెళ్లాలన్నది ఇప్పుడు, అందుకనే ది బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ అన్నది మాట్లాడతాను. దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న దాంట్లో ప్రధానంగా అటు ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు, తర్వాత ఎగ్జిక్యూటివ్, వీరందరూ కలిసి వాళ్ళకున్న సొల్యూషన్స్ మనం ఇవ్వగలగాలి. ఇందులో ముఖ్యంగా 10,300 కోట్లు, 11,400 కోట్లు ఫైనల్ గా ప్లాంట్ ని టోటల్ గా రివైవ్ చేయాలి. అందుకనే నేను ఏమన్నా వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ని ఐసీయూలోకి షిఫ్ట్ చేసి, ఇప్పుడు ఐసీయూలో ఉన్న పేషెంట్ మళ్ళా వెంటిలేటర్ కు వెళ్లకుండా వార్డుకు వచ్చి డిశ్చార్జ్ అయ్యే విధంగా మనం ప్రయత్నించాలన్నది టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీద